పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహేశ్వరానికి స్తోత్రులు చెల్లిస్తున్నాం. ఉదయకాలంలో ప్రభావ మరొకసారి స్వరం వింటకు మాకు కృపణిచ్చి నీకు వందనాలు. ఈ స్వరం వినిపింపచేయమని అతి ప్రాముఖ్యమైన అంశం నా ప్రభా ఇదిగో చరిత్రలో నీ నామమున సమకూర్చబడి ఉంటుండగా మరొకసారి నేను కనపరుచుకున్నాను. ఏసునామమున ప్రార్థించి ఆహ్వానించి వేడుకొంచున్నాం స్వామి. గుడ్ మార్నింగ్. దేవుని బిడ్డలారా, మనం చాలా ప్రాముఖ్యమైన అంశం గురించి మనం ఈ పరిశుద్ధాత్మను గురించినటువంటి ఆయన గురించినటువంటి సత్యాలు మనం గమనించుకుంటూ వచ్చాం. పరిశుద్ధాత్మ ఎవరు, పరిశుద్ధాత్మ కృపావరాలను, ది వర్క్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ను, దాని తర్వాత ది స్పిరిచువల్ గిఫ్ట్స్ ను, దాని తర్వాత ది గిఫ్ట్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ను, తర్వాత ఫ్రూట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ మనం చేసాం. దాని తర్వాత ప్రజెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్, ద పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ ది ఫిల్లింగ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ అండ్ దెన్ ద గైడెన్స్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ చేసాం. మరి దాని తర్వాత పెంతెకొస్తును మనం చూసుకున్నాం. పెంతెకొస్తులో కూడా దాదాపు 4 ప్రసంగాలు మనం సిరీస్లో చేశాం. ఈ ఆత్మ సంబంధమైనటువంటి దైవ సంబంధమైనటువంటి దాంట్లో హోలీ ట్రినిటీ కూడా మనము మరి ఇప్పుడు దాదాపుగా 3 భాగాలుగా మనం దాన్ని మాట్లాడుకుంటాం. ఈ హోలీ ట్రినిటీలో మొదటిగా అంటే దాదాపు 3 ప్రసంగాలు మనం చేస్తాం. మొదటిగా ఇంట్రడక్షన్ చూసుకుందాం ఈ రోజున. రేపు దాని సిద్ధాంతము, దాని యొక్క కాన్సెప్ట్ అంటాం. ఇంగ్లీష్లో కాన్సెప్ట్ అంటాం. మీకు డాక్టర్ అంటే సిద్ధాంతం, కాన్సెప్ట్ అంటే భావన లేదా ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం లేదా భావన మనం చూస్తాం. 3 భాగాలుగా చూసి చివరిది మా భాగంలో ఎట్లా ముగ్గురు ఒకసారి ఒకటి ఐక్యత్వంలో ఇన్ టోటల్ యూనిటీ, హౌ దే వర్క్ ఇన్ టోటల్ యూనిటీ అనేది మనము గమనిస్తాం మన ధ్యానంలో. కొన్ని మధ్యలో ఇంగ్లీష్ పదాలు, ఎందుకంటే ఈ కొన్నిటికి తెలుగు పదాలు నాకు తర్జుమా దొరకలేదు, కానీ ఐ ట్రై మై బెస్ట్ టు గివ్ యూ ఇన్ పార్ట్ 1 ట్రినిటీ, హోలీ ట్రినిటీలో పార్ట్ 1 మొదటి భాగం మనం ఈరోజు చూస్తున్నాం. ట్రినిటీ ఈజ్ అ సెంట్రల్ అఫర్మేషన్ అబౌట్ గాడ్. దేవుని గూర్చిన అతి ప్రాముఖ్యమైన విశ్వాస ప్రకటన. ట్రినిటీ ఈజ్ ద సెంట్రల్ అఫర్మేషన్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్. అనగా క్రైస్తవ విశ్వాసమునకు ముఖ్యమైనటువంటి అఫర్మేషన్ అంటే ఒప్పుకొని నిర్ధారించబడినటువంటి సత్యం. ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. దే ఆర్ కాల్డ్ as కాన్సబ్స్టాన్షియల్. కాన్సబ్స్టాన్షియల్ అనగా వారి స్వభావమందు, వారి నేచర్ యందు, వారి యొక్క పని యందు వారు ఒకే వ్యక్తిత్వం, ఒకే తత్వము కలిగిన వారు. 1 నేచర్ అండ్ 1 ఎసెన్స్, ఒకే స్వభావం కలిగిన వారు. ఈ సబ్స్టాన్షియల్ అనగా ఈ స్వభావంలో అన్నిట్లో వారు ఒకే తత్వం, ఒకటే నేచర్. అంటే వారి నుంచి ఉబికి బయటకు వచ్చే ఆ స్వభావం కూడా సేమ్ నేచర్ అనగా వారు కూడా సమానం, కో ఈక్వల్ అంటాడు ఇంగ్లీష్లో. కో ఈక్వల్, ముగ్గురు సమానం. తండ్రి అయిన దేవుడు సమానమే, కుమారుడైన దేవుడు సమానమే, పరిశుద్ధాత్మైన సమానం. ముగ్గురికి కూడా వ్యక్తిత్వ విషయమై వారు చేసే క్రియల లోపల కానీ వారు మానవుని జీవితంలో తను కనపరుచుకునే విధానాలలో ముగ్గురు దే ఆర్ కాల్డ్ యాజ్ కో ఈక్వల్. మొదటిది కాన్సబ్స్టాన్షియల్. కాన్సబ్స్టాన్షియల్ అంటే ఏంటి? వారి స్వభావం కానీ, ఎసెన్స్ కానీ, వారి తత్వం కానీ అన్ని కూడా ఒకే రీతిగా ఉంటాయి. రెండవది కో ఈక్వల్, సమానం, ప్రతి విషయంలో వారు సమానులు. తర్వాత కో ఎగ్జిస్టెంట్, కలిసి ఉన్నవారు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన త్రియేక దేవుడు కలిసి ఉన్నవారు, మొదటి నుంచి ఉన్నవారు, ఆది సృష్టి యావత్తు నుంచి ఉన్నవారు. కో ఈక్వల్, కో ఎగ్జిస్టెంట్ అండ్ కో ఇటర్నల్, నిరంతరం కలిసి ఉండేవారు. ఒకే స్వభావం కలిగిన వారు అనగా ఒక నేచర్, ఒకే ఎసెన్స్ అనగా ఆ స్వభావంలో నుంచి ఉబికి బయటకు వచ్చేటటువంటి ఆ జీవిత విధానంలో కూడా ఒకటే రీతిగా ఉండేవారు. తర్వాత వారు కో ఈక్వల్ గా ఉండేవారు, సమానంగా ఉండేవారు. ముగ్గురు సమానంగా ఉండేవారు అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. తర్వాత కో ఎగ్జిస్టెంట్ అంటే కలిసి ఉన్నటువంటి ముగ్గురు కలిసి ఉన్నవారు.
ఈ కలిసి ఉన్న దాన్ని చాలాసార్లు మనం మాట్లాడుకుంటాం. తండ్రి అయిన దేవుడు, త్రిత్వం దేవుడైన దేవుడు అని ఆ కాన్సెప్ట్ లోకి వచ్చినప్పుడు చెప్తాను నేను. ముగ్గురు దేవుళ్ళు అట్లా కాదు ఇది. ఒకటే వన్ గాడ్ హెడ్, ద ఫాదర్, సన్ అండ్ ద హోలీ స్పిరిట్, వన్ గాడ్ హెడ్ ఇన్ విచ్ వీ హ్యావ్ ద ఫాదర్ యాజ్ అ పర్సన్, సన్ యాజ్ అ పర్సన్ అండ్ హోలీ స్పిరిట్ యాజ్ వన్, బట్ వన్ గాడ్. పాత నిబంధనలో కో ఎగ్జిస్టెంట్ అంటే కలిసి ఉన్నటువంటి వారు, కో ఇటర్నల్ అంటే నిరంతరం కలిసి ఉన్నవారు అని, ఆది నుంచి అంతం మటుకు వారిలో ఎటువంటి వ్యత్యాసం లేదు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ. చాలా జాగ్రత్తగా వినాలి. దిస్ ఇస్ ద డాక్టర్, ఇది సిద్ధాంతం, ఇట్స్ అ టీచింగ్ వన్. బాగా గుర్తుంచుకోవాలి. కాన్ సబ్స్టాన్షియల్ అంటే సమాన తత్వము, స్వభావం కలిగిన వారు. తర్వాత కో ఇటర్నల్, కో ఈక్వల్, సమానంగా ఉన్నవారు. కో ఎగ్జిస్టెంట్, కలిసి ఉన్నటువంటి వారు. బైబిల్ ఏముంది? రండి, మనం నరుని మన స్వభావం ముందు చేదు. మనము అనే మాట ప్లూరల్ వాడబడుతుంది. తర్వాత బాబెల్ టవర్ లో కూడా రండి మనము కిందికి వెళ్దామంటాడు. రండి మనం కిందికి వెళ్ళి వాళ్ళను తారుమారు చేద్దామంటాడు. తర్వాత కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మా కొరకు ఎవరిని పంపెదను అంటాడు. మా కొరకు ఎవరిని పంపెదను అంటాడు. అట్లా చాలా అక్కడక్కడ ఇన్సిడెంట్స్ ను ఈ ఎలోహీం అనే మాటలో కూడా అది ప్లూరాలిటీ కలిగి ఉందని కూడా ఒక సిద్ధాంతం ఉంది మనకు. అంటే ఏంటంటే ఆది నుండి కూడా వారు కో ఎగ్జిస్టెంట్, కో ఈక్వల్ అండ్ కో ఇటర్నల్ గా కలిసి తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన దేవుడు వారు మరి వ్యక్తిత్వాన్ని కనపరుస్తూ ఒకే స్వభావాన్ని, ఒకే నేచర్ వారు కనపరిచినట్లుగా మనం చూస్తుంటున్నాం. వన్ ఎసెన్స్, వన్ నేచర్, వన్ ఇన్ యాక్షన్, వన్ ఇన్ పవర్, వన్ ఇన్ విల్, వన్ ఇన్ బాడీ, వన్ ఇన్ స్పిరిట్ అండ్ వన్ ఇన్ సోల్. మళ్ళీ చెప్తున్నాడు, వన్ ఇన్ నేచర్, ఒకటే స్వభావం, ఒకటే తత్వం, పనిలో ఒకటే, వారిలో పవర్ ఒకటే, విల్ ఒకటే, శరీరం ఎవరిది వాళ్ళకే, స్పిరిట్ ఎవరిది వాళ్ళే. కానీ ముగ్గురు వ్యక్తులు ఒకరే. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడు. అండ్ ఇంగ్లీష్లో ఏమంటారంటే గాడ్ హెడ్ అంటారు, అనగా ఒకడే దేవుడు. 3 persons హ్యావ్ డిస్టింక్ట్ కాన్షియస్. ఎవరి కాన్షియస్ వాళ్ళకే, కానీ ఒకడే దేవుడు. ఎవరి జ్ఞానం వారిదే, ఒకడే దేవుడు. ఎవరు విల్, చిత్తము వారిదే, ఒకడే దేవుడు. ఎవరి జ్ఞానం వారిదే, ఒకటే దేవుడు. ఎవరి శరీరం వారిదే, ఒకటే దేవుడు. ఎవరి శక్తి వారిదే, ఒకటే దేవుడు. ఎవరి మనసు వారిదే, ఒకటే దేవుడు. ఎవరు ఆత్మ వారిదే, ఒకటే దేవుడు. ఇందులో చాలా చక్కటి తత్వం ఉంది, చూస్తాం. ఏంటంటే తండ్రి అయిన దేవుడు, బిగాటన్ అని అంటే వచ్చిన వారు కుమారుడు. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు కలిసి పంపించినటువంటి ఆత్మ, మన వద్దకు పంపించినటువంటి పరిశుద్ధాత్మ అయిన దేవుడు. ఒకరు లేక ఒకరు లేరు, కానీ ముగ్గురు కలిసి ఒకరే. ముగ్గురిలో మనము ముగ్గురు వ్యక్తిత్వాలు ఉన్నారు, కానీ ఒకరే. ఒకే స్వభావం, ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒకే మనసు, ఒకే చిత్తము, ఒకే జ్ఞానం. దే ఆర్ అన్క్రియేటెడ్. ఉపోద్ఘాతం చెప్తున్నా, అన్క్రియేటెడ్, ఆదియు, అంతమును, అల్ఫయు, ఒమేగయు. వారి మూలంగా సమస్తం జరిగింది, వారు లేకుండా ఏది జరగలేదు. కానీ దే ఆర్ అన్క్రియేటెడ్. దే ఆర్ ఇటర్నల్ వితౌట్ ఎ బిగినింగ్. నేనే అన్నమాట అర్థం ఏమంటాడు తెలుసు ఒక భక్తుడు? దెర్ ఇస్ నో బిగినింగ్, ఐఎమ్ దట్ ఐఎమ్, దెర్ ఇస్ నో ఎండ్. నేను ఏమై ఉన్నానో నేను అదే అయి ఉన్నాను. There is no beginning and there is no end. I'm a being. I'm just what I am. There is no beginning and there is no end. ఒకవేళ బిగినింగ్ ఎండ్ ఉండే మానవులాగా అయ్యేవాడు. There is no beginning and there is no end. బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ఆర్ కో ఈక్వల్, కో ఇటర్నల్ అండ్ కో ఎగ్జిస్టెంట్. సమానంగా ఉన్నారు, నిరంతరం ఉంటారు ఒక దగ్గరనే, సమానంగా కనబడతారు. ప్రతి విషయంలో వారు కలిసి ఉన్నట్టుగా మనం చూస్తాం. కో ఎగ్జిస్టెన్స్ నాట్ సెపరేట్లీ ఫ్రమ్ వన్ అనదర్. కొంచెం వినండి, కో ఎగ్జిస్టెంట్ అంటే నాట్ సెపరేట్లీ ఫ్రమ్ వన్ అనదర్, yet distinct from each other. ముగ్గురు వ్యక్తులు, దేవుడు ఒక్కడే. నేను ఇంగ్లీష్లో చెప్తాను, కో ఎగ్జిస్టెంట్
నాట్ సపరేట్లీ ఫ్రమ్ వన్ అనదర్, నాట్ సపరేట్ ఫ్రమ్ వన్ అనదర్, ఒకరి నుంచి ఒకరి నుంచి వేరు కాదు. యట్ డిస్టింక్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్ వితౌట్ ఎనీ సపరేషన్, వేరు చేయబడిన ఐక్యత. వ్యక్తి, దే ఆర్ డిఫరెంట్ తత్వం కలిగిన వారు, కానీ దే ఆర్ ఓన్లీ వన్ బాడీ హెడ్, గాడ్ హెడ్ అంటే దేవుడు. ఆ దేవుడిలో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన త్రియక దేవుడు. దే ఆర్ డిస్టింక్ట్ పర్సన్స్. ఫాదర్ బిగెట్స్ ద సన్. బిగెట్ అనే మాట కాదు, ఫాదర్ బిగెట్స్ సన్ అంటే దేవుడి నుంచి తండ్రి నుంచి వచ్చిన వాడు కుమారుడు. కుమారుడు ఎవరు? తండ్రి ద్వారా పంపింపబడిన వాడు. పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా కుమారుని ద్వారా వచ్చినటువంటి పరిశుద్ధాత్మ, ఒక దేవుని ఆత్మగా. బట్ దే ఆర్ ఈక్వల్. దే బిగెట్స్ ద సన్. ద సన్ ఈస్ ది బిగాటెన్ బై ద ఫాదర్ అండ్ ద హోలీ స్పిరిట్ ఇస్ ప్రొసీడింగ్ ఫ్రమ్ ద ఫాదర్ అండ్ ద సన్. తండ్రి నుంచి కుమారుని నుంచి పరిశుద్ధాత్మ దిగి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. నిజమే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14, యోహాను 17:5లో మనం ఏం చేస్తాం? వారు కలిసి ఉన్నట్లుగా, ముగ్గురు కలిసి, ఎక్కడ కూడా ఎటువంటి పరిస్థితులలో దెర్ ఈస్ నో డిఫరెన్స్, దెర్ ఈస్ అ టోటల్ కమింగ్ టుగెదర్. త్రిత్వము, వ్యక్తిత్వం కలిగిన ముగ్గురు వ్యక్తులు, కానీ ఒకడే దేవుడు. దే ఆర్ సపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్. వారి స్వభావం, వారి విజ్డమ్, వారి చిత్తము, జ్ఞానము, వారి ఆత్మ, శరీరం, శక్తి, స్వభావం, వారి క్రియారూపకం అంత ఒకటే. ఒక్కొక్కరు చేయగలుగుతారు, ఒక్కొక్కరికి ఆ స్వభావం ఇవ్వబడేది, కానీ వారు ఒక్కరే. దీన్ని మనం వాట్ ఈస్ ద బేసిస్ వస్తాం. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. వాట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్? ద బేసిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ యాక్చువల్గా ఇది 4వ దశాబ్దం వరకు 325 నైసియన్ కౌన్సిల్ అనే ఒక మహాసభ జరిగింది. ఆ సభ జరిగినప్పుడు దీని గురించి చాలా బాగా ఎక్కువ డిస్కషన్ జరిగింది. హోమోఊసియస్, ఒకే స్వభావం కలిగిన వారు అనే దాని మీద డిస్కషన్ జరిగింది. 400 సంవత్సరాలు, 4th century ఆఫ్టర్ తర్వాత, యేసుప్రభు మరణించిన తర్వాత, సువార్త తర్వాత ఇది ఒక ప్రాముఖ్యమైన పాత్రను పోషించడం మొదలుపెట్టింది. తర్వాత మెల్లగా 400 సంవత్సరాల్లో తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు మొదట 325 నైసియన్ కౌన్సిల్ అప్పుడు చేశారు ఇది. దాని తర్వాత 400 సంవత్సరం వచ్చినప్పటికీ పరిశుద్ధాత్మ కూడా వ్యక్తిగా అది కన్సీవ్ చేయబడి కాననైజేషన్కి వచ్చి ఈ త్రిత్వం అనే పరిపూర్ణమైనటువంటి సిద్ధాంతము లేదా కాన్సెప్ట్ క్రైస్తవ ప్రజలలో ఏర్పరచడం జరిగింది. ఎందుకంటే ఆ దినంలో ఉన్నటువంటి ఫోర్ ఫాదర్స్ లో చాలా మంది దీని విషయం డిస్కస్ చేసి వారు ఈ యొక్క తత్వాన్ని, ఈ స్వభావాన్ని మనకి ఇచ్చారు. అందులో అథనేషియస్ అనేట ఆయన, టెర్టులియన్ అనేట ఆయన, బాసిల్ అనేటటువంటి వారు, వీరు ప్రాముఖ్యులు. వీరు దీన్ని ఆలోచన చేసి ఒకటే స్వభావం కలిగిన వారు కనుక ముగ్గురు ఏక దేవునిగా ఈ తత్వం దాదాపుగా 4వ సెంచరీలో ఈ యొక్క బైబిల్లో ఎక్కడ కూడా డైరెక్ట్ గా ట్రినిటీ అని చెప్పబడలేదు. బట్ దిస్ హస్ కమ్ ఇన్ టు ది హోల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిత్. దీనిని ఆది యందు ఉన్నటువంటి పితానుభావులు, ఓల్డ్ చర్చ్ ఫాదర్స్, ఎర్లీ చర్చ్ ఫాదర్స్, వాడు ఈ యొక్క సిస్టమ్ ఆలోచన చేస్తూ తండ్రి అయిన దేవుడు తను తాను 3 విధాలుగా కనపరుచుకున్నాడు. అనగా ఒకే వ్యక్తి, దేవుడు ఒక్కడే, కానీ తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడుగా, పరిశుద్ధాత్మైన దేవుడుగా. ఇది మనం సిద్ధాంతంలోకి వచ్చినప్పుడు నేను వారి స్వభావాలు ఏ రీతిగా కనపరచబడతాయో నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే వారు దాదాపు 4వ దశాబ్దంకి వచ్చేటప్పటికి ఈ సిద్ధాంతము మన మనుషుల్లో లేదా విశ్వాస ప్రకటనలో ప్రాముఖ్యత సంతరించుకొని ఆ తండ్రి అయిన దేవుడుగా, కుమారుడైన దేవుడు కనుక పరిశుద్ధాత్మైన ఏక దేవుడిగా, హోమోఊసియస్, ఒకే స్వభావము, ఒకే తత్వం కలిగిన వారిగా ఇది ప్రకటనలోనికి వచ్చింది. అదేవిధంగా వాట్ ఈస్ ది బేసిస్ ఆఫ్ ద ట్రినిటీ? ఈ త్రిత్వం యొక్క పునాది ఏంటి? త్రిత్వం యొక్క పునాది ఎక్కడ కూడా డైరెక్ట్ గా చెప్పబడలేదు. అయితే మొట్టమొదటిగా ఈ త్రిత్వం అనేది స్వరూపము మనకు యేసు ప్రభు బాప్తిస్మంలో కనబడుతుంది. ఏంటి యేసు ప్రభు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 13 నుంచి 17 వచనంలో యేసు ప్రభు యొక్క బాప్తిస్మం మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభు బాప్తిస్మం యోర్దాను నదిలో వెళ్తాడు యోహాను దగ్గరికి. అక్కడ జరిగిన సంభాషణ మనందరికీ తెలుసు.
నేను చెప్పుల వారు ఇప్పుడు యోగుడు కానని సంగతి మన అందరూ చెప్తాడు, జ్ఞాపకం చేసుకుంటావు. అది కాకుండా మేము నీళ్ళతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చేవాడు నాకంటే కనుడు, అతడు చెప్పులు వారు ఇప్పుడు నేను యోగుడను కాను, నేను నీళ్ళతో మీకు బాప్తిసం ఇస్తున్నాను, కానీ ఆయన మీకు ఆత్మతో బాప్తిసం ఇస్తున్న సత్యం మనకు అందరికీ తెలుసు. వాట్ ఈస్ హ్యాపెనింగ్ at the time of baptism. But in the baptism దిగి వచ్చింది పరిశుద్ధాత్మ. బాప్తిజం తీసుకున్న వారు యేసు ప్రభు, సాక్ష్యం ఇచ్చింది యెహోవా దేవుడు. అనగా తండ్రి అయిన దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, కుమారుడైన దేవుడు బాప్తిజం ఇవ్వబడింది దేవునికి, పరిశుద్ధాత్మైన దేవుడు దిగి వచ్చి అతన్ని నింపినట్లుగా మనం చూస్తాం. నిజమే దేవుని బిడ్డలారా, the basis and the beginning of this concept of the Holy Spirit, that is the Trinity, is beginning from the baptism of Jesus Christ. రెండవది మత్తయి సువార్త 28-20 వచనంలో చూస్తాం, 19-20 వచనంలో, మీరు సర్వలోకంలోకి వెళ్ళి సర్వ సృష్టికి వార్త ప్రకటించి తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరట బాప్తిస్మమియ్యుడి అని చెప్తాడు. And that is the first time that the Trinitarian name has been taken. Trinitarian name has been taken. That is the basis of the whole doctrine and the concept of Trinity. Fill them and wash them in the name of the Father. ఇంతకుముందు చెప్పాను ప్రసంగం, గుర్తుందో లేదు. ఈ బ్యాప్టిజం అనే కాన్సెప్ట్ ఏంటి? శుద్ధీకరణ, పాత నిబంధనలో ఉన్న శుద్ధీకరణ ఆలోచనలకి వచ్చింది. ఈ శుద్ధీకరణ ఆలోచనలు ఏంటంటే, రాను 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 స్నానికుడైన యోహాను వచ్చే సమయంలో ఇది ఒక మార్పు చెందినటువంటి ఒక తత్వం స్వభావంలోకి వచ్చింది. అప్పుడు ఎట్లా అంటే, ఎవరికైనా ఇప్పుడు సపోజ్ సొలొమోన్ శిష్యులు, మీరు నా శిష్యులు అనుకున్నాను, ఆమె నా పేరు మీద నీకు బాప్తిజం ఇస్తాను అంటే, ఐ బ్యాప్టైజ్ యు ఇన్ ద నేమ్ ఆఫ్ ది సొలొమోన్ అంటే మీరు నా శిష్యులు, ఇంకొకరు శిష్యులుగా ఉండడానికి వీల్లేదు. సో యు విల్ బి కాల్డ్ ఎస్ సొలొమోన్స్ డిసైపుల్స్. లైక్ వైజ్ ఆ తత్వం వచ్చింది కనుక ఆ దినాలలో ఉన్నప్పుడు మీరు యేసు ప్రభువును వెంబడించిన వారు కనుక, మీరు యేసు ప్రభు గురించి సిద్ధం చేయబడిన వారు కనుక, మీరు యేసు ప్రభు ద్వారా పిలువబడిన వారు కనుక, మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరిట త్రియేక దేవుని పేరిట అనగా ఏక దేవుని నామములో నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నేను నా తండ్రి ఏకమై ఉన్నాము, నా ద్వారా తప్ప నా తండ్రిని చేరడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచినట్లే అని చేసిన వాగ్దానం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో దాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది ఫాదర్, ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీతో ఉండటకు వేరొక ఆత్మను అనగా పరిశుద్ధాత్మను అనగా దేవుని ఆత్మను, నా ఆత్మను మీకు పంపిస్తారని తండ్రి అయిన దేవుడు యుగాంతరం మటుకు మీకు తోడై ఉంటాడని చెప్పిన వాక్యం, కుమారుడైన దేవుడు యుగాంతరం మీతో తోడుగా ఉంటానో అటువంటి ఆ యొక్క వాక్యం, ఆ వాగ్దానం నెరవేర్చబడి పరిశుద్ధాత్మ మధ్యలోకి దిగి వచ్చి ది బిగినింగ్ and the basis of the Holy Trinity is the baptism of Jesus Christ and the commission, the great commission of the. And తర్వాత తిమోతి గ్రంథంలో కూడా 2 కొరింథీ 13లో కూడా 13-14లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే బెనడిక్షన్ వస్తుంది మనకు. ఈ 3 మాత్రమే తండ్రి కుమార పరిశుద్ధాత్మ అని వాడబడినటువంటి సందర్భాలు. సో దే బికమ్ ద బేసిస్ ఆఫ్ ది యూసేజ్ ఆఫ్ ది హోల్ ట్రినిటీ, ద కాన్సెప్ట్ అండ్ ద డాక్ట్రిన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సరే, what is the illustration? How do you understand this Holy Spirit? ఈ హోలీ స్పిరిట్ అండర్స్టాండింగ్ లోకి వచ్చేటప్పటికి చాలా రకాల గుడ్డు. యూ హ్యావ్ ది యోక్, లోపట ఎల్లో, మీద పొట్టు, లోపట వైట్, బట్ ఇట్ ఈస్ వన్ ఎగ్. ఐఎమ్ టెలింగ్ యూ ద బేసిస్. ఇంట్రడక్షన్ లో ఒక హోమోసియస్, ఒకే స్వభావం కలిగిన వారు, శరీరము, ఆత్మ, జ్ఞానము, విజ్డమ్, నేచర్ అన్ని ఒకటే. మనము అనేది ఆది నుంచి ఉన్నటువంటి వారు అనగా 3 existed, Father, Son and the Holy Spirit existed as one God right from the beginning. బాబెల్ టవర్ దగ్గర కూడా మనం అంటాడు, యెషయా మా కొరకు ఎవరు పంపింపబడాలని మేము అంటాడు అక్కడ. మొదటి నుంచి కో ఈక్వల్, కో ఎగ్జిస్టెంట్ అండ్ కో ఇటర్నల్. దాని తర్వాత బేసిస్ ఆఫ్ ది ట్రినిటీ ఏంటిది? మొదటిది యేసు ప్రభు బాప్తిస్మం, రెండవది ఇది గుర్తుపెట్టుకోలేదు డాక్టర్ ఇది, రెండవది గ్రేట్ కమిషన్ మత్తయి సువార్త 28-20 వచనం, మూడవది ద బెనడిక్షన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ పేరు త్రియేక దేవుని ప్రేమ కృప సహవాసం కలుగును గాక అని మనకు 2 కొరింథీ 13-14 వచనంలో మనం దీన్ని చూస్తాం. తిమోతిలో కూడా ఈ మాట చెప్పబడింది. దెన్ ఇప్పుడు మూడవది కొంచెం పరిశుద్ధాత్మ ఈ త్రిత్వం యొక్క ఒక
ఇలిస్ట్రేషన్స్, ఉపమానం, ఉదాహరణ చెప్తున్నాను. ఒక 4-5 ఉదాహరణలు చెప్తాను, వినండి. మొదటిది గుడ్ అన్నాడు. ఆ గుడ్డులో యోక్, లోపల పసుపెట్టను, దాని చుట్టూ ఉన్నటువంటి తెలుపు, దాని చుట్టూ ఉన్నటువంటి పెంకు. ది వీ హ్యావ్ ది యోక్, వీ హ్యావ్ ద షెల్, దాని చుట్టూ ఉన్న పెంకుని షెల్ అంటాం. తర్వాత వైట్, బట్ ఎగ్ ఈజ్ వన్. ఈ పప్పాయ చెట్టుకు ఆకులు ఉంటాయి. ఆకుకు మూడు భాగాలు ఉంటాయి. బట్ లీఫ్ ఒకటే, ఆకు ఒకటే. కానీ దానికి 3 భాగాలు. ముందు ఇటొక ఆకు వస్తుంది, ఇటొక ఆకు వస్తుంది, ఇటొక ఆకు వస్తుంది. ఒకటే ఆకులో ఒకటే కొమ్మలో 3 భాగాలుగా వస్తాయి. బట్ ఇట్ ఈస్ వన్ బ్రాంచ్, ఒకటే బ్రాంచ్గా మనం చూస్తాం. రెండవది లైట్. వంట అంటించగానే, మనం స్టవ్ అంటించగానే మొదట వచ్చేది ఒక ఫ్లేమ్, బ్లూ ఫ్లేమ్ లేదా రెడ్ ఫ్లేమ్. ఆయనకు వచ్చేది ఎల్లో ఫ్లేమ్, ఆయనకు వచ్చేది బ్లూ ఫ్లేమ్. సో బట్ వన్ ఫైర్. అర్థం కావడానికి చెప్తాను, ఇవన్నీ ఉపమానాలు చెప్తున్నాం. తర్వాత మనకు అప్పుడు వార్నర్ బ్రదర్స్ అని వస్తుంది, స్మిత్ అండ్ కో అని. మనం రోడ్డు మీద లేదా ముఖ్యంగా స్టేషన్స్ లో బుక్స్ దగ్గర చూస్తాం, వార్నర్ బ్రదర్స్ అని, స్మిత్ అండ్ కో అని. మన జ్ఞాపకం అంటే వాళ్ళు ఎవరు? 3 అన్నదమ్ములు వాళ్ళు. స్మిత్ అనేవాడు పెద్దవాడు, అండ్ కో అనేవాడు 3 బ్రదర్స్. బట్ ప్రపంచం అంతా స్మిత్ అండ్ కో అనే తెలుసు అందరికి. బట్ వన్ నేమ్ హ్యాస్ 3 people, బట్ దిస్ కాల్డ్ వన్ నేమ్. అట్నే వీ హ్యావ్ సమ్ అదర్ ఆల్సో. 3 సర్కిల్స్, 3 సర్కిల్స్ సమానంగా క్రిస్ క్రాస్ చేస్తాయి. ఫస్ట్ సర్కిల్, దీంట్లోకి వెళ్ళి సమానమైన ఇంకొక సర్కిల్, దాని నుంచి ఇంకొక సమానమైన ఇంకొక సర్కిల్. ఈవెన్ ద ట్రయాంగిల్ అనేది ఎప్పుడు వస్తుందంటే 3 సమానమైనటువంటి 3 భాగాలు. వన్ సైడ్, అదర్ సైడ్ అండ్ ద బాటమ్ సైడ్ ఆర్ ఈక్వల్, బట్ వన్ ట్రయాంగిల్. దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్, దిస్ సైడ్ ఈజ్ ఈక్వల్ అండ్ ద బాటమ్ ఈజ్ ఈక్వల్. 3 సమానంగా ఉంటాయి. దిస్ ఈస్ ద కాన్సెప్ట్, దిస్ ఈస్ ద ఇలిస్ట్రేషన్ ఐఎమ్ గివింగ్ యూ. అదే కాకుండా ఈ ట్రయాంగిల్లో 3 ఉండి ఇంకోటి ఒక సర్కిల్ గీయండి, గుడ్ సర్కిల్ గీయండి, దాని మధ్యలో ఒక ట్రయాంగిల్ గీయండి. వన్ గాడ్ హెడ్, ఆల్ ద 3 sides ఆర్ ఈక్వల్. 3 సమానం. సర్కిల్ ఈస్ ఫుల్నెస్, గాడ్. మధ్యలో ట్రయాంగిల్ కు 3 భాగాలు సమానం. సన్లైట్ దాని స్వభావమే ఏమిస్తుంది? వెలుగు. If you take sun as the God and the sun as the light and the heat is the Holy Spirit. Sun అంటే దాని స్వభావం ఏంటి? వెలుగునివ్వడమే. ఆ వెలుగు దేవుని కుమారుడు. దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మనుషులకు మన దగ్గరకు వచ్చి ప్రకాశిస్తుంది. ఆ వెలుగే శరీరధారి మన మధ్యకు వచ్చింది. ఆ వెలుగు క్రీస్తు. వీరు అనగా సూర్యుడి నుంచి వచ్చే వేడిమి, రశ్మి, ఆ వెలుగు వచ్చే వేడి పరిశుద్ధాత్మ. ఓన్లీ టు మేక్ యూ అండర్స్టాండ్. ఒక టేబుల్ ఉంది, ఇప్పుడు మన దగ్గర ఒక టేబుల్ ఉంది, ఇక్కడ మనం కూర్చొని మాట్లాడుతున్నాం. ఈ టేబుల్ చూడగానే మనం ఏమంటాం? ఇట్స్ ఓన్లీ ఆ టేబుల్. కానీ ఒక సైంటిస్ట్ని అడగండి, ఈ టేబుల్ ఏంటిదని చెప్తాడు. దీంట్లో కొన్ని ఆటమ్స్ ఉన్నాయి, కొన్ని అణువులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి. మనం చెక్కినప్పుడు దీనికి వచ్చినటువంటి స్వభావం ఇది. దీనికి ఇంత స్మూత్ గా కనబడుతుంది, దీనికి ఇంత నేరుగా టేక్ బాగా మంచిగా సాగ తీసుకుని ఉంది. ఇవన్నీ ఆయన ఎవరు చెప్తాడు? ఒక సైంటిస్ట్ చెప్తాడు. కానీ మనకేం కనబడుతుంది? మంచి కట్టే. మీకు అర్థమవుతుంది కదా? దాన్ని మంచిగా చేసి, దాన్ని షేప్ చేసి, దానికి సానబట్టి, దానికి దూగడ పట్టుకొని, దానికి మంచి కావాల్సిన అన్ని వేసినప్పటికీ దాన్ని మెరుస్తుంది అది. సో ఒక్కొక్క అణువును దాంట్లో ఉన్న సమకూర్చబడి ఒక టేబుల్గా మార్చబడుతుంది. కేక్. There are so many ingredients of their own nature, but brought together as one sweetness. The cake is God. Ingredients are Father and the Son and the Holy Spirit. Father is the Son and the Holy Spirit. Molded together with one nature. ఒక స్వభావంలోకి వస్తాయి. కేక్ అనడానికి ఒక స్వభావం ఇవ్వబడింది. ఆ స్వభావంలోనికి తీసుకొని వస్తాయి అవి. And then that has been consumed as one. Sugar, cocoa, and తినం మనం.
we eat as a cake. Dear బిడ్డలారా, this is an illustration. బేసిస్ చెప్పాను, ఇలిస్ట్రేషన్ చెప్పాను. దాని హోమోసియస్, ఒకే నేచర్, ఒకే ఎసెన్స్, కోఇటర్నల్, కోఎగ్జిస్టెంట్ అండ్ కోఈక్వల్, సమానంగా ఉన్నటువంటి ఈ యొక్క డాక్ట్రిన్, తండ్రి దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ అయిన త్రియేక దేవుడు. రేపటి దినమున మనం దీని సిద్ధాంతం, దీని ఉద్దేశం, ద డాక్ట్రిన్ అండ్ దీనికి కావాల్సినటువంటి కాన్సెప్ట్ డీటెయిల్గా, హూ ఇస్ గాడ్, అనగా హూ ఇస్ ద ఫాదర్, హూ ఇస్ ద సన్, హూ ఇస్ ది హోలీ స్పిరిట్, ఈ రోజు చెప్పినటువంటి ఈ 3 అంశాలు రేపు ఒక్కొక్కరిలో చూస్తాం. ఫాదర్ ఎవరు, ఆయన స్వభావం, అట్రిబ్యూట్స్ ఏంటి, ఆయన స్వభావం ఏంటి. కుమారుడు ఎవరు, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటి, ఆయన స్వభావం ఏంటి. పరిశుద్ధాత్మ ఎవరు, ఆయన స్వభావం ఏంటి, ఆయన అట్రిబ్యూట్స్ ఏంటి. ఈ మూడింటిని చూసినప్పుడు ఈ 3 ఏ రీతిగా కలిసి పనిచేస్తాయో అనేది చూసి మనం ఈ ట్రినిటీని జ్ఞాపకం చేసుకుంటాం. సో టుమారో ఇన్ ద సెకండ్ పార్ట్ we will be remembering how the doctrine, the సిద్ధాంతం మరియు ద కాన్సెప్ట్, ఉద్దేశం, ద మెయిన్ స్వభావం మనం చూస్తామని నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మీకు నిత్యము తోడైండును గాక. ఆమేన్.